హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్జే థాట్స్. ఈరోజు మనం మామిడికాయ పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా అయితే టమాటా ముక్కలు, అలాగే మామిడికాయ ముక్కలు, 6 నుంచి 7 పచ్చిమిరపకాయలు అయితే తీసుకోవాలండి. మనం 1 కప్పు నుంచి 1.5 కప్పు కందిపప్పు అయితే తీసుకుంటున్నాము. ఒక కుక్కర్ తీసుకొని ఆ కుక్కర్లోకి మనం ముందుగా తీసుకున్న 1.5 కప్పు కందిపప్పు వేసేసి, అలాగే పచ్చిమిరపకాయలని వీడియోలో చూపిస్తున్నట్టు వేసుకోవాలండి. ఒక చిటికెడు పసుపు అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి టమాటా ముక్కలు, అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసేసుకోవాలి. మన వీడియోలో చూపిస్తున్నట్టు సేమ్ ప్రాసెస్ చేస్తే మీకు చాలా టేస్టీ అయిన మామిడికాయ పప్పు అనేది రెడీ అయిపోతుందండి, సింపుల్గా. ఇప్పుడు ఈ కుక్కర్కి మూత పెట్టి విజిల్ అయితే పెట్టేసుకోవాలండి. ఒక 3 విజిల్లు వచ్చేంత వరకు పప్పుని బాగా ఉడకనివ్వాలి. 3 విజిల్ తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేయండి. ఇప్పుడు ఇలా ఓపెన్ చేస్తే బాగా పప్పు అనేది ఉడికిపోయి ఉంటుంది. ఇందులోకి కల్లుప్పు అయినా లేదు అంటే సాల్ట్ అయినా వేసుకోవచ్చు. పప్పు గుత్తితో కొంచెం మ్యాష్ చేసుకున్నామంటే సరిపోతుందండి. ఇప్పుడు మనమైతే తిరుగుబాతు పెట్టుకుందామండి. ఆవాలు, జీలకర్ర, మెంతులు, కొన్ని ధనియాలు తీసుకుంటున్నాము. ముందుగా ఆయిల్ వేసుకొని ప్యాన్లోకి కొంచెం వేడైన తర్వాత ఇలా పోపు దినుసులు అయితే వేసేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిరపకాయ అయితే వేసుకోవాలండి. కొంచెం కరివేపాకు చాలా మంచి టేస్ట్ ఇస్తుందండి తిరుగుబాతులో. అలాగే మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసేసుకోవాలి. కొంచెం ఎక్కువ ఆనియన్సే వేసుకుంటే చాలా బాగుంటుందండి. కొంచెం అది గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఆ తిరుగుమాతిని పప్పులోకి అయితే యాడ్ చేసేసుకోవాలండి. అంతే అండి, చాలా టేస్టీ అయిన మామిడికాయ పప్పు అయితే రెడీ అయిపోయింది. మామిడికాయ పప్పులో చాలా టేస్ట్ ఉంటుందండి. పుల్లగా బాగా టేస్టీగా ఉంటుందండి. మనము దీనికి చింతపండు ఏమి యాడ్ చేసుకోని అవసరం లేదు, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ పులుపు ఉంటుంది కదా. ఒకవేళ మీరు తీసుకున్న పచ్చి మామిడికాయలు పులుపు కనుక కొంచెం తక్కువ ఉంటే కొంచెం చింతపండు యాడ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ పప్పు అయితే తినడానికి కమ్మగా ఉంటుంది. అలాగే వేడి వేడి అన్నంతో అయినా తినచ్చు, లేకపోతే రాగి సంగటితో కూడా చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.